కార్యకర్తలను అనుమతించలేదు పోలీసులు. మొదటి రోజు జగన్ను కలిసేందుకు కార్యకర్తలు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగింది. నిన్నటి తోపులాటలో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. కార్యకర్తలను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో భద్రతను రెట్టింపు చేశారు పోలీసులు. రేపు మధ్యాహ్నం వరకు పులివెందులలోనే ఉండబోతున్నారు జగన్. ఈ నేపథ్యంలో భద్రతను మరింత రెట్టింపు చేసినట్టుగా తెలుస్తోంది. పులివెందులలో జగన్ ఇంటి వద్ద భద్రతను మరింత పెంచారు పోలీసులు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. జగన్ను కలిసేందుకు కార్యకర్తలు వస్తూ ఉండడంతో కొంతమందికి సంబంధించి అక్కడ అనుమతించలేదు అనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా మొదటి రోజు జగన్ను కలిసేందుకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. నిన్నటి తోపులాటలో కిటికీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. కార్యకర్తలను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే మాట వినిపిస్తోంది. దీంతో భద్రతను రెట్టింపు చేశారు పోలీసులు. రేపు మధ్యాహ్నం వరకు పులివెందులలోనే ఉండబోతున్నారు జగన్. ఈ నేపథ్యంలో జగన్ ఇంటి దగ్గర ఎటువంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కిషోర్, ప్రస్తుతం పులివెందులలోని జగన్ ఇంటి దగ్గర భద్రత ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ సచిన్. పులివెందుల జగన్ ఇంటి వద్ద భద్రతను మరింత రెట్టింపు చేశారు. ఎందుకంటే నిన్న అటు పెద్ద ఎత్తున కార్యకర్తల అభిమానులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాకతో అటు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా తోపులాట చోటు చేసుకోవడంతో కూడా కిటికీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా కూడా కార్యకర్తలు ముందుకు రావడంతో కూడా కట్టడి చేయడం కూడా పోలీసులకు కష్టసాధ్యంగా మారిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా విఫలమయ్యారు. దీంతో నిన్న జరిగినటువంటి ఘటనను దృష్టిలో ఉంచుకొని భద్రతను కూడా మరింత రెట్టింపు చేశారు. అదేవిధంగా జగన్ కలిసేందుకు కార్యకర్తలను కూడా అటు పోలీసులు అనుమతించిన పరిస్థితి. మరోవైపు అటు బారికేడ్లను కూడా పెద్ద ఎత్తున ఇంటి చుట్టూ కూడా బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి కార్యకర్తలు నిర్వహించే ప్రయత్నం చేశారు. మరోవైపు కార్యకర్తలు ఎవరు కూడా లోనికి రాకుండా కూడా కట్టడి చేశారు. అదేవిధంగా వారెవరిని అనుమతించకుండా కేవలం ముఖ్య నేతలను మాత్రమే అనుమతిస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తలను ఎవరిని కూడా లోనికి రాకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. మరి రేపు మధ్యాహ్నం వరకు పులివెందులలో జగన్ ఉన్న నేపథ్యంలో కూడా పులివెందులలో జగన్ ఇంటి వద్ద భద్రతను మరింత రెట్టింపు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇంటి చుట్టూ కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో పాటు అటు పెద్ద ఎత్తున ఎవరు కూడా అక్కడ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా అభిమానులు ఎవరు కూడా ఉండకుండా చుట్టూ కూడా బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు మొదటి రోజు ఏదైతే జరిగినటువంటి ఘటనను అంటే పెద్ద ఎత్తున ఆయన కలిసేందుకు అభిమానులు అదేవిధంగా కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో కూడా కాస్త తోపులాట జరిగింది. ఆ తోపులాట జరిగిన క్రమంలో పోలీసులు కూడా వారిని కట్టడి చేయడం కూడా కష్టసాధ్యంగా మారిందనే చెప్పవచ్చు. అదేవిధంగా ఆ కార్యకర్తలను కట్టడి చేయడంలో కూడా ఒక రకంగా పోలీసులు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. దీంతో భద్రతను మరింత రెట్టింపు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇంటి చుట్టూ కూడా అటు పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆయన క్యాంపు కార్యాలయంతో పాటు ఆయన ఇంటి ఆవరణలో కూడా పోలీసు బలగాలు మోహరించారు. కేవలం ముఖ్య నేతలను మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. కార్యకర్తలు ఎవరిని కూడా లోనికి అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. మరోవైపు ముఖ్య నేతలకు ఎవరైతే అపాయింట్మెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తేనే అనుమతిస్తున్నారు, లేదంటే ఎవరిని కూడా అనుమతించకుండా పోలీసులు పూర్తి స్థాయిలో నియంత్రించే పరిస్థితి కనిపిస్తుంది సచిన్. సో అంటే మొదటి రోజు చూసాం భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. ఆ తర్వాత ఇంటి అద్దాలు కూడా ధ్వంసమైన విజువల్స్ మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఇంకా 2 రోజులు అంటే రేపటి వరకు కూడా ఉండబోతున్న నేపథ్యంలో జగన్ అక్కడ భద్రతకు సంబంధించి ముఖ్యంగా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఎవరిని అనుమతించే అవకాశం ఉంది? ఎందుకంటే రేపు మరింత మంది వచ్చే అవకాశం ఉంటుంది ఆఖరి రోజు కాబట్టి. సో ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎవరిని అనుమతించే అవకాశం ఉంది? ఖచ్చితంగా సచిన్, ఎందుకంటే రాయలసీమ ప్రాంతం నుంచి కూడా అటు పెద్ద ఎత్తున కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులతో పాటు వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ క్రమంలో కూడా అటు పెద్ద ఎత్తున ఈరోజు ఏదైతే బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు అటు భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరింపజేశారు. ఇప్పటికే అక్కడికి డిఎస్పీ స్థాయి అధికారులతో పాటు అక్కడ పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మరోవైపు రేపు చివరి రోజు కావడంతో అటు పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నేతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. ఎందుకంటే రాయలసీమ అటు అనంతపురం జిల్లా నుంచి కావచ్చు, ఇటు కర్నూలు జిల్లా నుంచి కూడా కీలక నేతలతో కూడా రేపు సమావేశం కానున్న నేపథ్యంలో కూడా అటు పెద్ద ఎత్తున కార్యకర్తల అభిమానులు కూడా అక్కడికి చేరుకునే అవకాశాలు లేకపోలేదు. ఆ క్రమంలో కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే ఏదైతే క్యాంపు కార్యాలయంతో పాటు అటు ఆయన జగన్ ఇంటి
ఆవరణాన్ని కూడా అటు పూర్తి స్థాయిలో పోలీసుల మయంగా మారిందని చెప్పవచ్చు. ఒక రకంగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరింపు చేయడంతో పాటు అటు లోనికి వచ్చే వారికి కూడా అటు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి ఆ తర్వాత లోనికి అనుమతిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇంటి చుట్టూ కూడా ఏదైతే నేతలు కార్యకర్తలు ఒక్కసారిగా లోనికి ప్రవేశించకుండా కూడా ఒక రకంగా భారీ గేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా లోనికి అనుమతించకుండా గేటును కూడా వేసేశారు. గేట్ వేసి ఆ తర్వాత ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైతే కీలక నేతలు జగన్ తో భేటీ అయ్యేటువంటి నేతలను మాత్రమే అనుమతించే విధంగా అటు ఒకవైపు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రేపు చివరి రోజు కావడంతో కూడా అటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా అభిమానులు ఆయనకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ప్రజా సమస్యలు నిన్న ఈ రోజంతా కూడా ప్రజా దర్బార్ నిర్వహించిన పరిస్థితి. అంటే ఒకవైపు ప్రజా సమస్యలు తెచ్చుకుంటూ మరోవైపు నేతలతో సమావేశమైన పరిస్థితి కనిపించింది. ఆ క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా అటు కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉండడంతో కూడా రేపంతా కూడా పెద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా అక్కడ మోహరింపజేశారు. అదేవిధంగా కార్యకర్తలను కేవలం ఏదైతే రోడ్డుకు అవతలి వైపే ఉంచే విధంగా కూడా బారీ గేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన క్యాంపు కార్యాలయానికి సంబంధించి అటువైపు ఇటువైపు కిలోమీటర్ దూరంలో కూడా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వారందరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత లోనికి అనుమతిస్తున్నారు. కేవలం ముఖ్య నేతలు తప్ప మిగతా నేతలను ఎవరు కూడా అనుమతించే పరిస్థితి లేదు. ఎందుకంటే ద్వితీయ స్థాయి నేతలు అదేవిధంగా తృతీయ స్థాయి నేతలు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక్కరోజే కావడంతో కూడా ఆయనకు సమస్యలు విన్నవించుకోవడంతో పాటు అటు పార్టీ ఓటమి చెందినటువంటి నేపథ్యంలో కూడా ఆయనతో మాట్లాడాలన్నటువంటి భావనతో వచ్చేటువంటి తృతీయ శ్రేణి నేతలతో కూడా సమావేశం అవుతారన్నటువంటి భావనతో అటు పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. అయితే కేవలం కొంతమంది కీలక నేతలతోనే ఆయన భేటీ అవుతున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ గా కిషోర్, ఇక్కడ ఎందుకు అంత పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేయాల్సి వస్తోంది అనే క్వశ్చన్ కనుక అక్కడ ఎదురైతే దానికి ఎటువంటి సమాధానం ఇస్తున్నారు అక్కడ వాళ్ళు? ఎందుకంటే సచిన్ నిన్న మనం చూసాం ప్రధానంగా అటు పెద్ద ఎత్తున కార్యకర్తలు తల్లి రావడం, అదేవిధంగా గతంలో కార్యకర్తలు కలవకపోవడంతో ఈసారి తాము కలుస్తామన్నటువంటి భావంతో అటు పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి రావడం జరిగింది. అభిమానులు కూడా అక్కడికి అడుగడుగున ఆయన మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఎయిర్పోర్ట్కు చేరుకుంటే నిన్న 5 గంటల ప్రాంతంలో పులివెందులకు చేరుకున్నారంటే అటు అడుగడుగున ఆయనకు కార్యకర్తలు అక్కడ అడ్డుకున్న పరిస్థితి. ఎందుకంటే ఆయన చూడాలి, ఆయన దృష్టిలో పడాలన్నటువంటి భావన ఎక్కువగా కనిపించింది. ఆ క్రమంలోనే కార్యకర్తలు ఒక రకంగా ముందుకు రావడంతో తోపులాట జరిగినటువంటి పరిస్థితి. అటు వేంపల్లె కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా అటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు ఒక్కసారిగా ముందుకు రావడం జరిగింది. అక్కడ తోపులాట జరిగిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టకపోతే కార్యకర్తలను కట్టడి చేయడం కష్టసాధ్యమైనటువంటి ఉద్దేశంతోనే కేవలం ఈ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఘటన కూడా చూసుకుంటే ఒక రకంగా అటు కార్యకర్తల తోపులాటలో కూడా కిటికీ అద్దాలు కూడా ధ్వంసం కావడం జరిగింది. ఒక రకంగా తోపులాట జరగడంతో కూడా